విగ్రహం స్టార్ట్ చేసిన కంటే కూడా నాటకోత్సవాలు పెట్టాలని చెప్పేసి కమిటీ వారు సంకల్పించారు. దానికి కర్రి సంజయ్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పేరుతో ఆర్థిక సహాయంతో ప్రతి సంవత్సరం కూడా నాటికలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మన గౌరీ సేవా సంఘం మల్ల జగన్నాథం హాల్లో చేసేవాళ్ళం. ఈ సంవత్సరం గౌరీ సేవా సంఘం గౌరీ పంచాయతీ దేవాలయం ఎదురుగుంటా ఓపెన్ ప్లేస్లో వ్యాయామశాల ఆనుకొని ఉన్న ప్లేస్లో కర్రి రమేష్ గారి జ్ఞాపకార్థం మన సంజయ్ నాయుడు గారే ఆర్థిక సహాయం చేసి ఆ కళావేదిక నిర్మాణం చేశారు. గౌరీ సేవా సంఘం కర్రి రమేష్ కళావేదిక. ఈ వేదిక పైన ఈ సంవత్సరం నాటికలు ఉత్సవాలు జరుగుతున్నాయండి. మొట్టమొదటి రోజు మా మురళి గారు చెప్పారు మొత్తం డీటెయిల్స్ అంటానా. ఓ పౌరాణిక పద్య నాటకం అండి. తర్వాత 4 రోజులు కూడా రోజుకు 2 చొప్పున 8 సాంఘిక నాటికలు ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో రాష్ట్రేతర ప్రాంతాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్న నాటికలు మా కమిటీ వారు నిర్ణయించి ఇక్కడ ప్రదర్శనకి ఏర్పాటు చేశారండి. అట్లాగే ఈ తప్ప ఏంటంటే వచ్చిన ప్రేక్షకుల్లో నాటక చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో లక్కీ డిప్ ద్వారా కొంతమంది విజేతలను తీసుకొచ్చి బహుమతులు ఇవ్వాలని చెప్పి కూడా మా కమిటీ నిర్ణయించిందండి. వారందరూ కూడా ఈ నాటికోత్సవాలను పత్రికా విలేకరులు ముఖ్యంగా ఈ గత సంవత్సరం గారు గత కొంతకాలంగా కూడా ఈ నాటికలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి రాస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ నాటకోత్సవాలు మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంతోష పండుగ మాట్లాడాల్సిన కోరుతున్నాం. మహిళమ్మ కమిటీ అధ్యక్షులు కేఎం నాయుడు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి సదనపట్టు సెంటర్లో శ్రీ కనకదుర్గ ఉత్సవాలు 9వ సంవత్సరం గౌరవనీయులు పివి రమణ గారు కాళేశ్వర నాయుడు గారి సారథ్యంలో మరి సంవత్సరం 22 తారీఖు నుంచి జరుగు ఉత్సవాల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేటువంటి వేదిక మీద ఉన్న పత్రానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి దసరా ఉత్సవాలు అనకాపల్లి గౌరవం సరళపట్టిన సాధారణంగా మొదలైన ఈ ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే దానికి కేవలం కారణం పివి రమణ గారు, దారి కృష్ణ గారు, మురళి గారు, మా కార్తీక గారు వీళ్ళందరి సారథ్యంలో ఈ పండుగ ఇంత వెలుగుతుందండి.